జరాసంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగమేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలి ఏమీ జరగలేదంట. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు నడిపొట్టున గడ్డ మీద నిలబడి పద్మశ్రీ మాచారి ఉపసాక్షిగా నేను ఒక మాట గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్కరు నిజమా అవునా కాదా అనేది మీరే సమాధానం చెప్పాలా. ఒక అవ్వకు తాతకు పెన్షన్లు 250 పెంచుతూనే పోతానని చెప్పి 5 ఏళ్లు పంగనామాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి నీవు కదా. మరి ఈరోజు 4000 6000 ఇంటి నుంచి కదలలేని వాళ్ళకి 15,000 ఇచ్చే మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కదా, మన కూటమి ప్రభుత్వం కాదా. రెండవది పేదల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లను తీసేసి విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి బొమ్మ నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కనపడకూడదనే కక్కుర్తితో పేదల పొట్టింది మీరైతే పేదలకు మళ్ళీ కడుపు నింపినటువంటి మగాడు మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారి కారణం. యువగళం రథసారథి యువగళం తోటి ఇదే ఎమ్మెగనూరు మీద ఇదే గడ్డ మీద నడుచుకుంటూ పోతే మీరందరూ చూశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసిన రోజున ఈ రాక్షసుల అధికారంలో ఉన్నప్పుడు మైక్ మాట్లాడితే మైక్ మీద కేసులు పెట్టారు, స్టూల్ మీద కేసులు పెట్టారు, కుర్చీ మీద కేసులు పెట్టారు. ఏది మాట్లాడినా ఇబ్బందులు పెట్టినా కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో గోనెగండ్ల మండలం, నందవరం మండలం, ఎమ్మెగనూరు మండలం, ఎమ్మెగనూరు పట్టణం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను కూడా అసెంబ్లీలో రెండవసారి అధ్యక్ష జయ నాగేశ్వర నేను ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా కాలు పెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా మీ అందరికీ. మరి ఈరోజు
రాక్షస పాలన చేసినటువంటి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు, కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు రావాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది. నడుములు పోయి ఆఖరికి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి ఊరు ముందరే ఇంత పెద్ద గోతి, ఇంత పెద్ద గుంత ఉంటే 5 సంవత్సరాలు పిడికెడు మన్నేసిన పాపాన పోనటువంటి ప్రభుత్వం. అదే రకంగా ఈ 1 సంవత్సరంలో అధికారం ఇచ్చిన తర్వాత మీ గ్రామాల్లో కానీ ఎమ్మెగనూరు ప్రజలు పట్టణంలో ఉన్న వార్డు కానీ ప్రతి ఒక్క వార్డులో గ్రామాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోజు తాగునీరు, అదేవిధంగా సీసీ రోడ్లకు ఈ సంవత్సరంలోనే నిధులు తెచ్చామో మీ అందరికీ తెలుసు.